ఇక మరి గాంధీ భవన్లో ఆత్రం సుగుణమ్మ ఇక మరి ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చింది. మరి ఈ తల్లి ఏం చెప్పబోతుంది? ఇక కవిత మరి ఏమో నీ దండం పెడితే అంటే బీసీలో నోరు మూస్తున్నారు, రాజ్యాధికారం దోసుకుంటున్నారు. ఇక అందుకనే నాకు తెల్లని దాకా నిద్ర పడతలేదని ఇక ఇప్పుడు 17వ తారీఖు కూడా ఏదో రైలు రోగం పెట్టుకుందాట తల్లి. ఇక తెలంగాణకి వెళ్ళి ఒక్క రైలు కూడా ఢిల్లీకి పోనీయా, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే మీరు ఎలక్షన్లో పోవాలి అనేది ఇప్పుడు కవితమ్మ కంకణం కట్టుకొని ఇప్పుడు ఢిల్లీలో ఉందా. మరి ఏం చెప్తావా తల్లికి? మరి బీసీలకు మరి రిజర్వేషన్లు ఇస్తారా? అసలు ఏంది ఏం కథ, ఎందుకు ఇటు నానబెడుతున్నారు? అసలు దేశంలో ఎవరు చేయనటువంటి పని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. అనుకున్న ఒక లక్ష్యం అంటే 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించి వాళ్ళకు అధికారికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళని అభివృద్ధి పరచాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మరి చేసినటువంటి ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినారో ఒకసారి ఆలోచించాలా. ఎట్లా నాలుక ఉంది కానీ అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మర్యాద కాదు. వాళ్ళు చేయనటువంటి పనులు మా గవర్నమెంట్ చేస్తుంది. ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఈ రోజు అందరూ బాగుపడాలి, దేశంలో అందరూ కూడా సబ్బండ వర్గాలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి, రాజకీయ, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ముందుండాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం పెట్టింది మా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తను ఏమనుకుంటుందంటే అంటే ఇక్కడ చేస్తున్నటువంటి మంచి పనులు ఓర్వలేక తను ఆ విధంగా మాట్లాడుతుంది కవిత గారు. కానీ ఆమె చేసేటువంటి పని ఆమె ఒకసారి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? నిజంగానే కదా రిజర్వేషన్ ఇస్తే మంచిదే కదా? అవును, ఇస్తుంది, కంపల్సరీ ఇస్తుంది. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకు అన్ని రంగాల్లో కూడా అవకాశాలు కల్పిస్తున్నాం. తప్పకుండా ఆ నిర్ణయంలో కట్టుబడి ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మరి అన్ని సరే కానీ మరి ఇప్పుడు కేటీ రాములు నీ దండం పెట్టి కాగితాలు, కత్పలు, లెక్కలు, బొక్కలు అన్ని తీసుకొని నిన్న సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో అండవిచ్చిండు. ఇక మరి ఎందుకని రేవంత్ వస్తలేడు? మరి సవాల్ ఇసిరే ఎల్బీ స్టేడియం సాక్షిగా సవాల్ ఇసిరిండు. మరి ఎందుకని రాలేదు? మరి ఢిల్లీకి ఎందుకు పరారయ్యిండు? మరి ఒక రేవంత్ అంటే బూతులే కానీ బుద్ధిగల మాటలు రావు. రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. బేసిక్ నాలెడ్జ్ ఏమంటారు, నాకేం అనవస్తలేదు, గది కూడా లేదు. మరి రైతుల సంక్షేమం మీద చర్చ పెడదామంటే ఎందుకు పరారై ఢిల్లీలో అండబెట్టిండు అనేది మరి ఇప్పుడు కేటీ రాములు బొబ్బలు పెడుతుంది తల్లి. మళ్ళీ కూడా డేట్ పెడతాడట. మీరే డేట్ చెప్పారు, నేను వస్తా, సిద్ధంగా ఉంటా, కాగితాల కత్పలు లెక్కలని నా కాడ ఉన్నాయి ఏమంటుండు. 600 మంది రైతులని మీరు కాంగ్రెస్ వాళ్ళు పొట్టనే పెట్టుకుంటాట. ఆయన లెక్కలు తీస్తుండు. వాళ్ళ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటే 12 రకాల డాక్యుమెంట్లు తీసుకొస్తే రైతు బంధు ఇస్తాం అనేసి అప్పుడు పెడితే ఒక భర్త చనిపోయినటువంటి లేడీ 12 డాక్యుమెంట్లు తీసుకురావడానికి ఏ ఆఫీసు చుట్టూ తిరుగుతుంది? అప్పుడు ప్రజా సంఘాలు, మేధావులు, ప్రతిపక్ష నేతలు అందరూ రోడ్డు మీదకి వచ్చి కొట్లాట పెడితే వాళ్ళపైన కేసులు పెట్టినటువంటి ఘనత వాళ్ళది. మేము ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా దేశానికి వెన్నెముక్క లాంటి వాళ్ళు. రైతులను కోసబెట్టకూడదు. రైతు కడుపు నిండితే మన కడుపు నిండినట్టు. ప్రజల కడుపు నింపేటువంటి రైతులను బాగుంచుకోవాలనేసి ఈ రోజు రుణమాఫీ, రైతు బంధు సకలంలో చెల్లించినటువంటి బాధ్యతతోటి మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనత మాది. వాళ్లకు ఇష్టం వచ్చినట్టు అంటే ఈ రోజు ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యల్లో ఉంటూ, ప్రజల నాలికల్లో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికల్లో రాబోయే రోజుల్లో ఘన విజయం సాధిస్తుందని భయపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. మతి తప్పిపోయిండు అతను. అంటే పచ్చకామిల్లో ఎప్పుడు అంత పచ్చగానే కనబడుతుంది అన్నట్టు పచ్చకామిళ్ళు వచ్చినాయి కేటీఆర్ గారికి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు తప్ప దాంట్లో నిజాలు లేవు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం. ఈరోజు రాని దమ్ము ఉంటే రాని అని అడుగుతున్నాం. మేము మాకు సవాల్ ఇసురుతున్నాం. మేము రైతుల పక్షాన ఉన్నాం, మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు మేము ఉన్నాం. మీరు ఏం చేసిందని మేము అడుగుతున్నాం. మీరు చేసినవి మీరు చెప్పండి, మేము చేసినవి మేము చెప్తాం. మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజల కొరకు. తెలంగాణ ఇచ్చింది మేము. ఈరోజు తెలంగాణ అభివృద్ధి కొరకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. మీరు ఫామ్ హౌస్ లో పండుకొని ప్రజా సొమ్మునంతా దాచుకొని ఈరోజు ఫామ్ హౌస్ లో పండుకున్న బాపతి మీది. ప్రజల సొమ్ము ప్రజలకు పంచిపెట్టేది బాపతి మాది, మా ప్రభుత్వంది. మీరు ఇట్లా మాట్లాడితే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్తున్నారు, ఇంకా కూడా బుద్ధి చెప్తారు. చూడండి. మరి ఇంకో మాట ఏంటంటే నిర్ణయాలు ముచ్చట ఇది మెదకుల ఆమె పద్మదేవేంద్ర ఎవరో ఆమె ఉండే కదా, ఆమె మొత్తం గొర్ర గుసుకుపోతుందట, కారెక్కించుకుంటుందట. మరి మీ ఆదిలాబాద్ లో కూడా కాంగ్రెస్ ప్రచారం ఉందా, పలచకైపోతుందా? ఎందుకంటే కోళ్ళేవారు మరి ఇటుమలుతున్నాయట. మరి తీరా స్థానిక సంస్థల కథ మరి ముందలనే ఉండే తల్లి. మరి రేపు కథ ఇటుమలుతుంది అంటావు. అది
ఏం లేదు. ప్రజలు తప్పకుండా ఆలోచిస్తున్నారు. ప్రజాప్రభుత్వము రేవంత్ అన్న హయాంలో ప్రభుత్వం చాలా చక్కగా నడుస్తుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసినప్పటికీ అప్పులు కడుతూనే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ మరి ప్రజల మధ్యలో ఉన్నటువంటి మా ప్రభుత్వం కాబట్టి అవి నెరవేరక కొంత అంటే కొంత బాధలో ఉండొచ్చు ప్రజలు. కానీ ప్రజలు కూడా చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు కూడా సకలంలో కాకుండా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది ప్రజల్లో. తప్పకుండా అలాంటి ఏమి లేవు, ఊహాగానాలు. ఎందుకంటే కొంచెం ఉంటే ఇంత అని చెప్పుకునేటువంటి వాళ్ళు, కానీ మేము అలా చెప్పుకోం కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో కూడా గెలిపిస్తారు. ఎల్లప్పుడూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట ఉంటారనేటివి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా ఉంటారు కూడా. చేస్తున్నటువంటి పనులు ప్రజల్లోకి వెళ్తున్నాయి కూడా. అందుకని గత ప్రభుత్వం చేసిన నీళ్లు ఇస్తున్నది, నిధులు ఇస్తున్నది, ఉద్యోగాలు ఇస్తున్నది, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది, డబుల్ బెడ్రూమ్ అన్నది, ఉద్యోగాలు అన్నది ఎక్కడ నెరవేర్చని చెప్పండి. అన్ని అబద్ధాలే. లేస్తే మాట్లాడితే బూతులు వాళ్ళ నోటి నుంచి. మేము చేసినటువంటి పనులను మేము ప్రభుత్వంలో చెప్పుకుంటున్నాం, చేసినటువంటి పనులను ప్రజల్లో మేము చెప్పుకుంటున్నాం తప్ప చేయనటువంటి పనులను అబద్ధాలు ఆడేటువంటిది మేము అసలు మా సీఎం గారు కానీ మా ప్రజాప్రభుత్వం కానీ అబద్ధాలు ఆడకుండా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి, నీళ్లు కావాలన్నా లేకపోతే ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు వాళ్ళు చూడు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది యువత ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి. వాళ్ళ హయాంలో ఇసుక దందలు, వాళ్ళ హయాంలో భూదందలు, వాళ్ళ హయాంలో ఉద్యోగాలు పెట్టేసి మాఫియా చేసుకొని ఆ విధంగా చేసినటువంటి దందలు. మాకు అలాంటి అస్సలు లేవు. ప్రజలు బాగుపడాలి, పేద ప్రజలు బాగుపడాలి, సబ్బండ వర్గాల ప్రజలు అభివృద్ధి జరగాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం పెట్టుకున్నారు మా రేవంత్ అన్న గారు. అందుకనే మేము ప్రజల్లోనే ఉంటాం. వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు నిత్యం పనిచేస్తాం. ఎన్నడన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి వెళ్ళినటువంటి దాఖలు ఉన్నాయి. 10 సంవత్సరాలు ఏ మినిస్టర్ తోటన్నా ఏ ఎమ్మెల్యే తోటన్నా మాట్లాడి సంప్రదింపులు మాట్లాడి మీ జిల్లా ఎట్లుంది, మీ నియోజకవర్గం ఎట్లా ఉందని అడిగినటువంటి పాపాన్ని ఎప్పుడన్నా పోయినరా? ఏ మినిస్టర్ అన్న తిరిగినరా? మా మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు, మా సీఎం గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. నిత్యం ప్రజా సమస్యల్లో తెలుసుకుంటున్నారు. ఈ రోజు గాంధీ భవన్ ప్రతి వారం ఒకరు ఇక్కడ మినిస్టర్లు ఉంటున్నారు. వాళ్ళ సమస్యల కొరకు, వాళ్ళ సమస్య పరిష్కారం కొరకు ప్రజలు చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు వచ్చిండ్రో. సామాన్య ప్రజలందరూ వచ్చి కూడా వాళ్ళ సమస్య అని చెప్పుకుంటున్నారు అక్కడ. ఇలాంటిది మా ప్రభుత్వం. ఎవరన్నా ఎప్పుడైనా ఒక సీఎంను కలవడానికి, ఒక ఎమ్మెల్యేని కలవడానికి, ఒక మంత్రిని కలవడానికి అప్పుడు ఎవరైనా త్యాగం చేశారా? కనీసం మాట్లాడడానికి మాట కూడా స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. ధర్నాలు చేయడానికి కూడా ధర్నా చౌకును కూడా మూసేసినటువంటి బాపతి వాళ్ళది. స్వేచ్ఛగా ప్రజలకి ఏమైతే అవసరం ఉందో అది అడగడానికి, ఏమైతే చెప్పడం ఉందో అది చెప్పడానికి వాళ్ళకి వాక్ స్వాతంత్రం కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వము మాది. కాబట్టి మేము ప్రజల పక్షాన ఉంటాం. ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తాం. వాళ్ళ సమస్యల పరిష్కారం అయ్యేదాకా కూడా